హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బయటికి ఎక్కడికన్నా మనం భోజనానికి వెళ్ళొస్తే ఆ పప్పు బాగుంది, ఈ కూర బాగుంది, లేకపోతే ఈ చట్నీ బాగుంది, ఇట్లా మనం డిస్కస్ చేసుకుంటాం ఇంట్లో. అది ఎలా చేయాలి అనేది ఒక ఐడియా కోసం నేను మీకు చేసి చూపిస్తానండి రెస్టారెంట్ స్టైల్లో. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు అండి, 100 గ్రాములు ఉంటుంది. 4 కట్టలు పాలకూర అండి, ఫ్రెష్ గా తెచ్చుకోండి. పాలకూర లేతదిగా చిన్నది మొక్క కూరగా తెచ్చుకోండి. 1 టమాటా, 1 పచ్చిమిరపకాయ, చిన్న సైజు ఉసిరికాయ అంత ఉంటుందండి. చింతపండు, తిరగమాత పెట్టుకోవడానికి 1 అర చెంచా శనగపప్పు, చెంచా మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 5 గాని 6 గాని వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బలు కరివేపాకు, 2 చెంచాల ఆయిల్, రుచికి తగ్గట్టుగా ఉప్పు, నేను 1.5 స్పూన్ తీసుకుంటున్నానండి దీనికి, 1 చెంచా కారం. మనం ముందుగా ఈ కందిపప్పును కడుక్కొని రెడీ పెట్టుకొని పాలకూర శుభ్రంగా కడిగి తరుక్కొని పప్పులో పెడదామండి. ఈ టమాటా, పచ్చిమిరపకాయ, పాలకూర, చింతపండు ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టేసి మనం విజిల్స్ రానిద్దాం. అన్ని రెడీ చేసుకుని మీకు నేను చూపిస్తానండి. ఇవన్నీ మనం కందిపప్పుని నేను చెప్పాను కదండి, ముద్దపప్పు ఎలా వండుకోవాలో వీడియోలో, పులుసు వీడియోలో చెప్పాను. ముద్దపప్పు వండుకోవటం ఇలా మనం చక్కగా కడుక్కొని 1కి 2 నీళ్లు, 2.5 దాకా పోసుకోవచ్చు పప్పు వండుకునేటప్పుడు. ఎప్పుడైనా మనం శుభ్రంగా కడిగి మనం తరుక్కున్నామండి పాలకూర. దీన్ని ఇందులో వేసేసేద్దాము. ఈ పాలకూర అంతా కూడా మనం ఇందులో వేసేసేద్దాం. ఎప్పుడైనా సరేనండి, ఆకుకూరలు అనేవి మనం కడిగి తరుక్కోవాలి. దాంట్లో ఉండేటటువంటి వాల్యూస్ అన్ని పోతాయండి తరిగి కడిగితే. ఇప్పుడు ఇందులోనే ఈ చింతపండు పైన పెట్టేసేద్దాము. ఈ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ. మీరు టమాటా వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు అండి, చింతపండుతోటి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానిద్దాము. మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని 4-5 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ని దీనిపైన పెట్టుకొని మనం 4-5 విజిల్స్ రానిద్దాము. వెయిట్ చేద్దామండి. కుక్కర్ విజిల్స్ వచ్చాక మనం దీనికి తిరగమాత పెట్టుకుందాం. కుక్కర్ చల్లారిందేమో చూద్దామండి. చల్లారిపోయింది. మూత తీసి చూద్దాము. ఇప్పుడు చక్కగా మనకి పప్పు చూసారా ఉడికిపోయింది. మనం దీన్ని మెత్తగా ఎనిపేసేసుకొని తిరగమాత అంటే మెదుపుకోవటం అండి. మెదిపేసేసుకొని దీన్ని మెత్తగా మనం ఇప్పుడు దీన్ని తిరగమాత వేసేసుకున్నాం. ఈ పక్కన పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుందాము. ఒక బాండి రెడీ చేసుకుందామండి. మనం స్టవ్ వెలిగించుకొని బాండి వేడెక్కనిద్దాము. బాండి తడి లేదు కాబట్టి మనం ఇది తీసుకున్నటువంటి ఆయిల్ వేసేసేద్దాము. దీంట్లో మనం తిరగమాత గింజలు వేసేసుకుందాం. తిరగమాత వేగుతున్నదండి. ఈలోపు మనం ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయల్ని మనం చితక్ కొట్టుకుందామండి. కొద్దిగా మనం చితక్ కొట్టి వేసుకుంటే బాగుంటాయి. జస్ట్ ఇట్లా మనం ఇట్లా నలపటమేనండి. ఇట్లా వీటిని ఏదన్నా గ్లాస్ కానీ లేకపోతే ఏదన్నా అప్పడాల కర్ర కానీ వేసి మనం ఇట్లాగా చితక్ కొట్టుకున్నాం. తిరగమాత వేగుతుందండి.
తిరగమాత మనకి ఆవాలు వేగినాయండి. తిరగమాత మినపప్పు కూడా కొంచెం ఎరుపు రానిద్దాము. మినపప్పు కూడా కొద్దిగా మనకి వేయాలి. ఎరుపు రాగానే మనం ముందుగా వెల్లుల్లిపాయ వేసేసేద్దాము. స్టవ్ మనం సిమ్లో పెట్టుకొని వెల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ కూడా వేసేసి ఒకసారి వేగనిద్దామండి. ఎంతో సువాసనగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్లో తీసుకున్నాం కదా పప్పు వేసేసేద్దాము. ఈ కర్రీ పాయింట్లో ఉన్నట్టు ఉంటుందండి పప్పు. ఎక్కడన్నా మీరు క్యాటరింగ్కి వెళ్ళినా, కర్రీ పాయింట్, మెస్కి వెళ్ళినా ఇట్లాగే ఉంటుందండి పప్పు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మనం ఉడకనిద్దాం. పప్పుని ఒకసారి మనం ఇట్లా కలుపుకొని ఇందులో మనం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసేసి మనం దీన్ని కలియబెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దామండి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ ని బట్టి మీరు వేసుకోండి. టమాటా వద్దు అంటే అవాయిడ్ చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. చిన్నులపై మాకు గిట్టదు, వాసన పడదు అనుకునే వాళ్ళు ఇంకో తిరగమాత పెట్టుకోవచ్చండి. ఎట్లయినా 2 విధాలు చేసుకోవచ్చు దీన్ని. చూస్తున్నారుగా 2 నిమిషాల్లో మనం పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. కొద్దిగా మనం ఉప్పు కారం వేసాం కదండి, పప్పు పట్టాలి కదా, అందుకని 2 నిమిషాలు మనం దీన్ని ఉడకనిద్దాం. పప్పు చక్కగా మనకి ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకి, పుల్కాల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. రైస్తోనే కాకుండా అన్నిట్లోకి బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కూరలు, పూరీ కూర, మసాలా కూర ఇట్లా లేకుండా ఇలా ఒక వెరైటీగా చేసుకుని మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.